వెల్కమ్ టు చాణక్య కోడ్ అకాడమీ. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చూద్దాము. నంబర్ ఆఫ్ జీరోస్ అనే కాన్సెప్ట్. మనం బేసిక్గా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక 2 ఒక 5 లేకపోతే జీరో రాదు. 2 5s are 10. ఇలా ఎన్ని 2s ఎన్ని 5s ఉంటే అన్ని జీరోస్ అనేవి వస్తాయి. 2 power 4 into 5 power 4 into 3 ఇలా ఇచ్చాడంటే 3ని వదిలేయండి, అసలు అవసరమే లేదు. ఎన్ని 2s ఉండే 4, ఎన్ని 5s ఉండే 4, కాబట్టి 4 జీరోస్ అనేవి వస్తాయి. ఒకవేళ 2 cube into 5 square ఇచ్చాడు అంటే ఎన్ని 2s ఉండే 3, ఎన్ని 5s ఉండే 2, కాబట్టి ఏది తక్కువ ఉంది? 5 square తక్కువ ఉంది, కాబట్టి అన్ని జీరోస్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో ఆన్సర్ అనేది ఏది తక్కువ ఉంటే అదే తీసుకోవాలన్నమాట. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసామంటే 2 power 70 into 5 power 100. ఇక్కడ ఏది తక్కువ ఉంది? 2s తక్కువ ఉంది. ఎన్ని? 70. ఆన్సర్ వచ్చి 70 అవుతుంది. ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేసామంటే 1 into 3 into 5 into 7 into 9 so on 101. ఇది ఎంతన్నా ఉండండి, ఇన్ఫినిటీ. ఇది ఆడ్ నంబర్ సిరీస్. ఆడ్ నంబర్ సిరీస్లో 2 ఉండదు కాబట్టి ఇంకా అసలు చూడాల్సిన అవసరమే లేదు. 2 లేకపోతే 0 పాసిబుల్ కాదు. అదేవిధంగా 5 లేకపోతే కూడా పాసిబుల్ కాదు. ఇక్కడ 2 లేదు కాబట్టి ఆన్సర్ అనేది నన్ను, ఒక్క 0 కూడా పాసిబుల్ కాదు. నెక్స్ట్ కాన్సెప్ట్ చూస్తే 1 into 2 into 3 into 4 100 ఉంది కాబట్టి ఇక్కడ చూసామంటే ఇక్కడ ఒక 2 ఉంది, 4లో 2 ఉన్నాయి, ఇక్కడ 6లో 2 into 3 కాబట్టి ఇక్కడ ఒక 1 ఉంది, 8 నెక్స్ట్ 8 వస్తుంది కాబట్టి 8లో 2 into 2 into 2 అంటే 3 పాసిబుల్ ఉంది. కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే 2s అనేవి ఎక్కువ ఉంటాయి, కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసి 5s ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాము. తక్కువ ఉంటాయి కాబట్టి 100లో 5 20s are 100 అంటే 20 5s ఉన్నాయి. 5 4s are 20 అంటే టోటల్గా 24 5s ఉన్నాయి. 24 5s ఉన్నాయి కాబట్టి 2s అనేవి ఆటోమేటిక్గా 5 కన్నా ఎక్కువ ఉంటాయని నాకు తెలుసు, కాబట్టి ఆన్సర్ అనేది 24 జీరోస్ అవుతుంది. ఇదే కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఏది తక్కువ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. 2s తక్కువ ఉంటే అదే ఆన్సర్. 2 power 4 5 10 ఎన్నన్నా ఉండండి, 5 పవర్ కన్నా ఇది తక్కువ ఉంటే ఎన్ని 2s ఉంటే అన్ని జీరోస్ మాత్రమే పాసిబుల్. ఇదే సేమ్ 5s తక్కువ ఉంటే ఎన్ని 5s ఉంటే అన్ని జీరోస్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి.